సిటీలో ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్ల కట్టుడు షురూ చేసింది. మూడో విడతలో ఇంకో 2 ప్రాజెక్టులకు సై అన్నది. 597 కోట్లతోనే ఇంకో 2 జాగాల్లో రోడ్లు వేసేటందుకు తయారైతున్నారు మున్సిపాలిటీలు. గ్రేటర్ హైదరాబాద్ లా ఎస్ఆర్డిపి ప్రాజెక్టుతోని కొత్త రోడ్లు వేయడానికి అన్ని తయారు చేసిర్రు. ఎక్కువ బండ్లు తిరిగే 54 జంక్షన్లను మంచిగా చేయాలని నిర్ణయం చేసిర్రు. వీటన్నింటినీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు, మల్టీ లెవెల్ రోడ్లుగా మార్చాలని నిర్ణయించిర్రు. 3 విడతలల్లా ఇంకో 2 జాగాల్లో రోడ్లు వేయడానికి మున్సిపాలిటీలు తయారైతుర్రు. పట్నంలో ఎక్కువ ట్రాఫిక్ తిప్పలుండే మెహదీపట్నం, టోలీ చౌకిలా 6 లైన్ల రోడ్లుగా మారుస్తున్నారు. ఇంకా ఫిలిం నగర్ జంక్షన్ ను కలుపుకుంటా 6 లైన్ల రోడ్ ఏనీకి ప్లాన్ చేస్తుర్రు. ముంగట దీని మీద శానా బండ్లు తిరుగుతాయని ఈ నిర్ణయం చేసిర్రు. కుతుబ్ షాహీ టూమ్స్ కాంచెల్లి, షేక్పేట, ఫిలిం నగర్ జంక్షన్ దాకా 6 లైన్ల ఫ్లైఓవర్ కడతామంటున్నారు. ఇప్పుడు దర్గా జంక్షన్ దగ్గర టోలీ చౌక్ నుంచి మనం గచ్చిబౌలి పోయే ప్రాంతంలో అటు మణికొండ, ఇటు ఉస్మానియా కాలనీ వైపు పోయే వాళ్ళు, ఇటు ఫిల్మ్ నగర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అటు గచ్చిబౌలి నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఇటు టోలీ చౌక్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్. అది థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్. ఇంకా భవిష్యత్తులో ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి విపరీతమైనటువంటి రద్దీ, విపరీతమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఆ జంక్షన్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 333 కోట్లతో దాదాపు 2 కిలోమీటర్లకు పైగా ఒక ఫ్లైఓవర్ అక్కడ చేస్తే దాదాపు ఆ తరూఫేర్ అటు గచ్చిబౌలి పోయే వాళ్ళకి కానీ లేకపోతే గచ్చిబౌలి నుంచి వచ్చిన వాళ్ళకి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మెహదీపట్నం, అత్తాపూర్, ఆసిఫ్ నగర్, కార్వాన్ చుట్టుపక్కల నుంచి హైటెక్ సిటీ దాకా టోలీ చౌకీ ఫ్లైఓవర్ మీదుగా పొద్దంతా చాలా బండ్లు పోతా ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ దిగినాక షేక్పేట్ రూట్ల బండ్లు చాలా స్పీడ్గా ఉంటాయి. గిదిగాక ట్రాఫిక్ తిప్పలు కూడా బాగానే ఉంటాయి. ఈ తిప్పలన్నీ తీర్చనీకి ఫ్లైఓవర్లు కడితే బాగుంటది అంటున్నారు పెద్ద సార్లు. షేక్పేట్ కాన్ నుంచి కులీ కుతుబ్ షాహీ టూమ్స్, ఫిలిం నగర్, ఓయూ కాలనీ, విజర్ వ్యాలీ జంక్షన్, మహాప్రస్థానం మీదికెళ్లి 2.8 కిలోమీటర్ల దాకా ఫ్లైఓవర్ కడతారు. వీటన్నింటికి 333 కోట్లు అవుతుందని లెక్కలేస్తుర్రు. దీనిలా 275 కోట్లు ఫ్లైఓవర్లు కట్టనీకి ఇంకో 58 కోట్లు భూమి కొనాలని చూస్తారు ఆఫీసర్లు. దర్గా జంక్షను అంటే ఓయూ కాలనీ జంక్షను, 7 టూమ్స్ జంక్షను, తర్వాత మన ప్రశాసన్ నగర్ పోయే రోడ్డు ఆ జంక్షను, తర్వాత ఫిలిం నగర్ పోయే రోడ్ జంక్షన్, ఈ 4 జంక్షన్లను కలిపి ఒక ప్రపోజల్ తయారు చేసాము. ఇది లెంత్ 2.8 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే 3 లేన్స్ 3+3 6 లేన్స్ ఉంటుంది. 3 లేన్స్ ఒక డైరెక్షను, ఇంకో 3 లేన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. సో దీంట్లో ఏంటంటే 2.8 కిలోమీటర్స్ ఈ లెంత్, దీని కాస్ట్ 333 crores ఉంది. దీనివల్ల ఏంటంటే మనకు మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వెళ్ళే ట్రాఫిక్కి ఈ ప్రపోజల్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ 1.5 to 2 కిలోమీటర్స్ చాలా బాటిల్ నెక్ ఉంది. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండడము, రిలీజియస్ స్ట్రక్చర్స్ అవి ఉండడం వల్ల వైడనింగ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ని మనం కంప్లీట్గా ఈ 2.8 కిలోమీటర్స్ ఫ్లైఓవర్తో స్ట్రెచ్ని క్రాస్ చేసిపోతే ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. బొటానికల్ పార్క్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల కాడగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు కట్టనీకి ఆఫీసర్లు పచ్చ జెండా ఊపిర్రు. వీటన్నింటికి 262 కోట్ల 9 లక్షలు ఇచ్చిర్రు. బొటానికల్ పార్క్ కా నుంచి మొదలయ్యే ఫ్లైఓవర్ 3 జంక్షన్ల మీదికెళ్లి గచ్చిబౌల్ దాకా పోతుంది. అట్నుంచి కొండాపూర్ కాడికెళ్లి మొదలయ్యే ఇంకో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ మియాపూర్ దాకా పోతుంది. ఇక్కడ ఇంకో అండర్ పాస్ లైన్ కూడా ఉంటదని చెప్తున్నారు ఆఫీసర్లు. తొందరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారట. మనకు బొటానికల్ గార్డెన్ జంక్షన్ అండ్ కొత్తగూడ జంక్షన్, ఈ 2 జంక్షన్లు కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటంటే బొటానికల్ గార్డెన్ నుంచి 4 లేన్ సింగిల్ డైరెక్షన్ ఫ్లైఓవర్ వస్తుంది. అది కొత్తగూడ జంక్షన్ దగ్గరికి వచ్చినాక కొత్తగూడ జంక్షన్లో 3 లేన్ మనకు హైటెక్ సిటీ సైడ్ వెళ్తుంది. ఇంకో 2 లేన్ ఏమో మనం కొండాపూర్ సైడ్ ర్యాంప్ తీసుకుంటాం. సో దీంట్లో టోటల్ లెంత్ ఇది వచ్చేసరికి 1.8 to 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత ఒక అండర్ పాస్ ఏంటంటే మనకు కొత్తగూడ జంక్షన్ క్లియర్ చేయడానికి కొండాపూర్ నుంచి కొత్తగూడ మనకు బొటానికల్ గార్డెన్ సైడ్ వెళ్ళే ట్రాఫిక్కి ఒక 2 లేన్ అండర్ పాస్ ఇస్తున్నాం. ఫేజ్ 3ల కట్టే ఫ్లైఓవర్లకు తొందరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామంటున్నారు ఆఫీసర్లు. ఇవన్నీ గిట్లా పూర్తయితే సిటీల ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయంటున్నారు.